Welcome to my YouTube channel Andhra Pradesh Political Vlogs. నారా లోకేష్ మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు. ఎప్పుడైతే తల్లికి వందనం అనే పథకాన్ని వీళ్ళు స్టార్ట్ చేసిన టైంలోనే అంతకుముందు ఎలక్షన్ టైంలో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన ఈ కూటమి బ్యాచ్ ఎప్పుడైతే వీళ్ళు నీకు 15,000 కాదు నీకు 13,000 అని చెప్పినప్పుడే వైసీపీ ఓపెన్ ఛాలెంజ్ చేసింది. ఆ 2,000 ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి, నారా లోకేష్ నీ అకౌంట్లోకి వెళ్తున్నాయని క్లియర్ కట్గా చెప్పారు. దానికి సజీవ సాక్ష్యమే ఈరోజు మన హోమ్ మినిస్టర్ అనిత గారు ఆమె ఒక ట్వీట్ పెట్టింది. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇచ్చిన హామీ ఇంప్లిమెంట్ చేసిర్రు, నా ఇద్దరు పిల్లలకి 26,000 నా అకౌంట్లో పడినాయని చెప్పింది. అసలు హోమ్ మినిస్టర్ అనితకు 26,000 మీరు ఎలాగో వేస్తారు? ఎందుకంటే హోమ్ మినిస్టర్ శాలరీ ఎంత? ఒక ఎమ్మెల్యే శాలరీ ఆల్మోస్ట్ 1.5 lakhs. మరి యాక్చువల్గా మీరు పెట్టిన కండిషన్లో ఏమని చెప్పారు? పల్లెల్లో ఉన్న వాళ్ళకి 10,000 ఇన్కమ్ దాటకూడదు, సిటీలో ఉన్న వాళ్ళకి 12,000 ఇన్కమ్ దాటకూడదని చెప్పారు. మరి అలాంటప్పుడు మీ పార్టీ హోమ్ మినిస్టర్కి మీరు ఎలా తల్లికి వందనం పథకం అమలు చేస్తారు? సో ఆ విధంగా మీ టీడీపీ నాయకులకి, మీ టీడీపీ కార్యకర్తలకి తల్లికి వందన డబ్బులు అప్పనంగా దోచిపెడుతున్నారు. ఇది వాస్తవం కాదా? మీరు 30 లక్షల మంది తల్లులకి, విద్యార్థులకి తల్లికి వందనం ఎగ్గొట్టి ఇచ్చే 50 లక్షల మందిలో ఎంతమంది మీ టీడీపీ నాయకులు, మీ టీడీపీ కార్యకర్తలు ఉన్నారో ఒకసారి చెప్పగలవా మిస్టర్ లోకేష్? అందుకే వైసీపీ ఛాలెంజ్ చేసింది, నువ్వు కూడా ఛాలెంజ్ చేసినావు కదా, దమ్ముంటే నిరూపించాలి. ఇప్పుడు మీ హోమ్ మినిస్టర్ అనిత గారే దాన్ని రివీల్ చేసిర్రు. ఇప్పుడు ఏమంటావు? మరి ఇప్పుడు ఖచ్చితంగా మీరిచ్చే 15,000 2,000 ఎటుపోయినాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఇయర్ 15,000 ఇచ్చి సెకండ్ ఇయర్ 14,000 ఇచ్చినప్పుడు ఆ 1,000 రూపాయలు ఎటుపోయినాయని చెప్పి మీరు ఆ రోజు కారు కూతలు కూసిరు. నిజానికి ఆ 1,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం, స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ కళాశాల హెడ్ మాస్టర్ అకౌంట్లో వేసిండు. ఆ కళాశాల హెడ్ మాస్టర్ అకౌంట్లో వేస్తే వాళ్ళు పేరెంట్స్ మీటింగ్ పెట్టుకొని ఆ పైసల్ని మనం ఏ రకంగా యూజ్ చేద్దామని చెప్పి వాళ్ళొక మీటింగ్ పెట్టుకునేది. మరి ఇప్పుడు మీ ఆ 2,000 మీరు ఎవరి అకౌంట్లో వేసిర్రు? ఆ 2,000 అకౌంట్లో ఆ 2,000 మొత్తం మీరు దాచిపెట్టింది ఎవరి కోసం అంటే మీ నాయకులు, మీ కార్యకర్తలు వాళ్ళ కోసమే. అంటే ఇది నిజంగా ప్రజలను వంచడం కాదా? తల్లికి వందన పథకంలో ఇన్ని లొసుగులు ఉన్నాయి. దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి. మంచి చేసిన నాయకుడు జగన్, మీకు వంచన చేసే నాయకుడు చంద్రబాబు. ఇప్పుడు దీనికి నారా లోకేష్ ఏం సమాధానం చెప్తాడు? 15,000 ఇచ్చే కాడ 2,000 ఎగ్గొట్టి ఆ 2,000 మీ కార్యకర్తలు, మీ నాయకులు